అంటే అంటే అది అది ఏం లేదు మామ. తులసికి సీమంతం జరుగుతుంది. తులసికి సీమంతమా? ఏంట్రా సిద్ధు, ఎంత సడన్ గా తులసికి సీమంతం ఏంటి? మరి మాకెందుకురా చెప్పలేదు? అంటే బామ్మ, తులసి సీమంతం కంటే నాన్న విగ్రహావిష్కరణ ముఖ్యం కదా అని. అయినా ఇదే ఉంది, మనకు అది కదా కావాల్సింది. అయినా ఇప్పటికిప్పుడు హఠాత్తుగా సీమంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? అత్తయ్య, మళ్ళీ రేపటి నుంచి ఆషాఢ మాసం వస్తుంది అత్తయ్య. అందుకే మాట్లాడుకో. నీకు మాట్లాడే అర్హతే లేదు. పెద్దవాళ్ళమైనా మమ్మల్ని కాదని ఓ ఎగేసుకుంటూ వచ్చి సీమంతం చేస్తావా? సీమంతం బుద్ధుందా నీకు? ఇందాకటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాం. వచ్చి మీ పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే అంతా మంచి జరుగుతుంది. రండమ్మా, రండి. చిచి, మాకు తెలియకుండా జరిగే కార్యక్రమానికి మేమొచ్చి ఆశీర్వదించాలా? ఆశీర్వాదం అదేంటి బామ్మ అలా అంటావు? నీ మనసు మంచిది. పెద్ద మనసుతో ఆశీర్వదించు. ఇది మన ఇంట్లో ఫంక్షన్ కదా. ఇదిగో, నువ్వు అలాంటివి ఏమి పట్టించుకోవద్దు, సరేనా? అమ్మా, మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తే ఏమీ కాదమ్మా. వచ్చి ఆశీర్వదించండి అమ్మా. సర్లే, పదరా బస్వా. ఇదేంటి, తులసి గాజుల సైజు ఇది కాదే? అవునమ్మా, నువ్వంటుంటే నాకు కూడా ఏదో అనుమానంగా అనిపిస్తోంది. ఆ పర్సనాలిటీ తులసిలా లేదమ్మా. ఒరే సిద్ధు, ఇది తులసియేనా? ఒరే, మాట్లాడవేంట్రా? ఇది తులసియేనా? అమ్మా, సందేహం ఎందుకు? ఒక్కసారి ఆ ముసుగు తీసి చూస్తే నీ అనుమానం తీరిపోతుంది కదమ్మా. తీయమ్మా. ఆగండమ్మా.
అలా చేయకూడదమ్మా. మీరిప్పుడు అలా చేస్తే తల్లికి అరిష్టం కలుగుతుంది, పుట్టబోయే బిడ్డకి దిష్టి తగులుతుంది. ఛ! హలో హలో బసవరాజు గారు, ఈ కేసును ఒప్పుకున్నవాడు తప్పించుకుని పారిపోయాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంటి నువ్వు చెప్పేది? అవును సార్, వాణ్ణి ఈరోజు 11 గంటలకి కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తుంటే తప్పించుకున్నాడు సార్. ఇప్పుడు వాడి కోసమే వెతుకుతున్నాం. అయ్యో, ఎంత పని చేశావయ్యా! ముందు వాడి ఫోటో ఉంటే పంపించు. మా మనుషులకి కార్యకర్తలకి చెప్పి వెతికి పట్టుకోమని చెప్తాను. అర్థమైందా? అలాగే సార్, ఇప్పుడే పంపిస్తాను. బసవా, ఏమైందిరా? ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదమ్మా, ఆ యాక్సిడెంట్ కేసు ఒప్పుకున్నవాడు తప్పించుకున్నాడంట. ఇప్పుడే ఎస్ఐ ఫోన్ చేసి చెప్పాడు. కొద్దిసేపట్లో కేసు క్లోజ్ చేద్దామంటే ఇలా జరిగిందేంట్రా? మరిప్పుడేం చేద్దాం? వాడి ఫోటో పెట్టమని చెప్పానమ్మా. మన మనుషులతో వెతికించి సిటీ అంతా జల్లెడ పట్టించి ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. సరే, తొందరగా పంపించి చావు మరి. అంటే ఆ యాక్సిడెంట్ కేసు ఒప్పుకున్నది వీడా? చూపించురా. వీడా? ఒరే బసవా, ఒక పంచే. వెంటనే నువ్వు ఆ ఎస్ఐకి ఫోన్ చేసి వాడెక్కడో లేడు, మన ఇంట్లోనే ఉన్నాడని చెప్పు. వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళమని చెప్పు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. అలాగేనమ్మా. చెప్పండి సార్. ఇదిగో ఎస్ఐ, నువ్వు వెతకపోయిన తీగ కాలికి తగిలిందని వాడెక్కడో లేడు, ఇక్కడే మా ఇంట్లో ఫంక్షన్లో ఉన్నాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? వాడు మీ ఇంట్లో ఉన్నాడా? వచ్చి వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళు. నేను ఇప్పుడే బయలుదేరుతాను సార్. సరే, త్వరగా రా. కానిస్టేబుల్స్ రండి. బసవా, వెళ్ళి చూద్దాం పద.